చూస్తున్నాం తెలంగాణలో వాహనదారులకు మరో భారం పడనుంది. మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొనుగోలు చేసే కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరుట అదనపు ఛార్జీలు వసూలు చేయాలని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై 2,000 రూపాయల నుంచి 10,000 వరకు రోడ్ సేఫ్టీ సెస్ విధించనున్నారు. ఈ పన్నును వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు భద్రతా చర్యలను బలోపేతం చేయడం, ప్రమాదాల నివారణ కోసం అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి నిధులను వినియోగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి ఏడాదికి సుమారు 270 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటికే వాహనాల ధరలు, ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో భారంగా ఉన్న వినియోగదారులకు ఇది మరో ఆర్థిక భారం కాదా అనే చర్చ కూడా మొదలైంది. మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం వాహన మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.